ఈరోజు ప్రశ్న, విచ్ స్టేట్ ఇన్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ టు ఎలో యుతనేషియా? విచ్ స్టేట్ ఇన్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ టు ఎలో యుతనేషియా? ఇండియాలో కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం ఏది? ఇండియాలో కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం. అసలు కారుణ్య మరణం అంటే ఏంటి, ఆ కారుణ్య మరణానికి ఏ రాష్ట్రం మొదటిసారిగా అనుమతి ఇచ్చిందో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. గోవా, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఇండియాలో కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం కర్ణాటక. కారుణ్య మరణము అనేసనంటే మెర్సీ కిల్లింగ్. ఎవరైనా సరే ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా అంటే మొండి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా కూడాను ఆ వ్యక్తికి ఆ వ్యాధి నయం కాదు. నయం కాకపోవటం వల్ల ఆ బాధ తట్టుకోలేక నన్ను చంపేయండి, ఇంకా నేను బతకలేను అనేసి డాక్టర్స్ని కోరతాడు. అప్పుడు డాక్టర్స్ ఏంటంటే ఒక ఇంజెక్షన్ చేస్తారనమాట. దానిని మెర్సీ కిల్లింగ్ అంటారు. ఈ మెర్సీ కిల్లింగ్ మన ఇండియాలో ఫస్ట్ పేటెంట్ పొందినటువంటి రాష్ట్రము కర్ణాటక. ఈ కర్ణాటకలో కారుణ్య మరణం పొందినటువంటి మహిళ 85 సంవత్సరాలు రిటైర్డ్ టీచర్. ఆమె పేరు ఏంటంటే కరిబసమ్మ. ఈమెకి గత 30 సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆమె క్యాన్సర్ బారిన కూడా పడ్డారు. ఆమె చెప్పిందనమాట, నాకు మరణాన్ని ప్రసాదించండి అనేసని. సో అందుకని ఫస్ట్ కర్ణాటకలో మెర్సీ కిల్లింగ్ పొందినటువంటి వ్యక్తి కరిబసమ్మ. ఈ మెర్సీ కిల్లింగ్ వాళ్ళు అడిగిన వెంటనే డాక్టర్స్ చెయ్యరు. డాక్టర్స్ కొంతమంది ఈ అవకాశాన్ని కల్పించేందుకు వైద్యులతో కూడినటువంటి ఒక బృందము సమావేశం అయ్యిద్ది. ఆ సమావేశంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ వ్యక్తి మెర్సీ కిల్లింగ్కి అర్హుడా కాదా అనేసని వాళ్ళు డిసైడ్ చేస్తారు.